Let's go. Surprise! హలో ఫ్రెండ్స్, రేపు వేములవాడ వెళ్తున్నాను. వేములవాడ రాజన్న ఆ మధ్యలో ఏమేమి ఉంటాయి మీకు వీడియోలో చూపెడతాను. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన ఎవ్వరు ఇంకా నిద్ర లేవనట్టున్నారు. చూస్తే మొత్తం చీకటి. వామ్మో, ఏం కనబడతలేదు. ఇంత మంచా, ముందున్నది ఏమొస్తుందో ఏం పోతుందో ఏం కనబడట్లేదుగా. ఎదురుంగొచ్చే బైకులు, లారీలు ఏం కనబడట్లేదుగా. ఆగో, వచ్చేదేంటిరో. స్పీడ్కి వెళ్తే కష్టమే. వేములవాడకి వెళ్ళే దారిలో పోచమ్మ టెంపుల్ ఉంది. ఇది నగనూరు గ్రామం, మండలం డిస్టిక్, కరీంనగర్ వస్తుంది. మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి చాలామంది వస్తారు. చూడండి. గట్టు మీద పోచమ్మని దర్శించుకొని కిందికి రాగానే దగ్గులమ్మ అనే పేరుతో ఇక్కడ దర్శించుకుంటారు. దగ్గులమ్మ అనే పేరుతో ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు పూజలు. చూడండి. అటు చూడు, అది కొండంత వీడియోది. అటు దగ్గరలో మనకు ఒక బ్రిడ్జి కనబడుతుంది. ఓ, పాత బ్రిడ్జి కూలిపోయినట్టుంది. వాటర్ కొన్నే పోతున్నాయిగా. Oh my god. చాలా తక్కువ పోతున్నాయి. బ్రిడ్జి మొత్తం పాతది, కూలిపోయింది. వర్షాకాలం వాటర్ ఎక్కువైనప్పుడు కూలిపోయి ఉంటుంది. అది కరీంనగర్ సిటీ డిమార్ట్. కరీంనగర్ సిటీ డిమార్ట్ ఇది. ఇది కరీంనగర్ సిటీలో ఉన్న శాతవాహన యూనివర్సిటీ. ఫైనల్లీ
మనం వేములవాడ మెయిన్ రోడ్ ఇది. స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి వేములవాడ టెంపుల్. ఇంకా మిగతా నా జర్నీ వేములవాడ టెంపుల్ దగ్గర రద్దీ ఎలా ఉంది, అక్కడ ప్లేసెస్ ఎలా ఉన్నాయి మీకు నెక్స్ట్ పార్ట్లో చూపెడతాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.